పచ్చిపులుసు చేసుకోవడానికి ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్నగా కోసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని చింతపండు పులుసు తీసుకోవాలి. పాన్లో ఎండుమిరపకాయలు వేసుకొని వేగినాక తీసుకోవాలి. అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసుకొని ఇవి లైట్గా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల్లో కొంచెం ఉప్పు వేసుకొని చేత్తో ఇలా స్మాష్ చేసుకుంటే మనకి పౌడర్లా అవుతుంది. ఇప్పుడు ఆ పౌడర్ని వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. అలానే కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బెల్లము, మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, పులుపు, బెల్లం చాలపోతే యాడ్ చేసుకోవాలి. అంతే, మనకి పచ్చి పులుసు అనేది రెడీ. పచ్చి